కానీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు కర్ణాటక డీకే శివకుమారి మొత్తం ఫండింగ్ చేశారు తెలంగాణ ఎలక్షన్స్ కి అంతా అని చెప్పేసి మాట్లాడారు మేడం. అబ్బా ఏమంటారు? రోజుకొకరు పేరు చెప్తారు వీళ్ళు. అందరూ కాస్తో కూస్తో ఇస్తే కదా మేము ఆ గట్టి ఎక్కగలిగింది. ఆయన అక్కడే స్పాన్సర్ చేసేసారు పాపం. ఆయన మీద మళ్ళీ రేపు ఈడీలు వెళ్ళి కూర్చుంటారు. నాట్ ట్రూ. ఎవరికి తోచిన విధానంలో అందరూ అసలు మాకు ఎన్ఆర్ఐస్ చాలా సపోర్ట్ చేశారండి. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. చాలా మంది ఎన్ఆర్ఐస్ లీవ్ పెట్టుకొని వచ్చారు ఇక్కడికి. ఓ అంత పంతంగా ఇప్పుడు సేమ్ థింగ్ ఆంధ్రాలో అవ్వబోతా ఉంది. వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంతా పంతం పట్టారు. అసలు ఇనఫ్ నాన్ సెన్స్, మా దేశంలో మా రాష్ట్రాల్లో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉండదు. బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళే చెప్పారు, మేడం మీరు మాకు చెప్పండి ఏ క్యాండిడేట్, మేము ఆ క్యాండిడేట్ని మేము స్పాన్సర్ చేసుకుంటాం, మేము గెలిపించుకుంటాం, మీరు ఎవరి దగ్గర చేయి సాపొద్దండి. మీరు ప్రత్యేకంగా మా సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఎన్ఆర్ఐస్ ఫోన్లు చేశారు, వచ్చారు కూడా. అండ్ వాళ్ళు అన్నారు మా సామాజిక వర్గం వాళ్ళకి టికెట్లు వస్తే మేము వాళ్ళకి మేమే ఫండింగ్ ఇచ్చుకుంటాము, మీరేమి ఎవరిని అడగనక్కర్లేదు. గవర్నమెంట్ అనేది ఒక ఓనర్షిప్, మనది మనమే చేసుకోవాలి, మనది సర్దిద్దుకోవాలి అనే పంతమును పట్టుదల వచ్చేసింది సో పబ్లిక్లో. సో దట్స్ అ గుడ్ థింగ్, గుడ్ సైన్. సో ఫ్యూచర్లో కూడా అంటే ఒకే వ్యక్తి ఏవో కోట్లు ఇచ్చేసారని కాదు, ఎవరికి తోచిన విధానంగా మాకు అక్కడ మాకు ఆంధ్రా నుంచి కూడా ఫండ్స్ వచ్చాయి. ఇంతమంది గెలవడానికి ప్రభుత్వ ఏర్పాటుకి షర్మిల గారు నేనే ఇండైరెక్ట్ గా రీజన్ అయ్యాను, నేను అక్కడ పోటీ చేయలేదు కాబట్టే ఓట్లు చీల్చకుండా కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. మీరు ఆమె ఏకీభవిస్తారా? పెద్ద మనసుతో ఆమె తప్పుకున్నారు ఇక్కడ నుంచి. వి అప్రిషియేట్ దాట్. అండ్ ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఆమె భుజస్కంధాల పైన ఉంది. అవును. ఆంధ్రాలో అక్కడ కూడా మార్పు వస్తే బాగుంటుంది. సో అక్కడ కూడా మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ఎస్, జగన్ పోతారు. ఓకే, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ? ఎవరన్నా రాని, జగన్ మస్ట్ గో. అది మాకు ముఖ్య లక్ష్యం.